బాహుబలి సినిమా వచ్చి 10 years అయినప్పటికీ రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి బాహుబలి సెట్ కి అయితే క్రేజ్ అయితే తగ్గలేదు. మూవీలో రానా అన్న బుల్ ఫైట్ చేసింది ఈ బుల్ తోనే. ప్రభాస్ అన్న అయితే రక్తాభిషేకం చేసింది ఈ యొక్క శివలింగానికే. తన అరచేతి నుండి రక్తాన్ని చిందించింది ఈ అమ్మవారికే. రానా అన్న విగ్రహం అయితే ప్రతిష్ఠ జరుగుతుంది కదా, అది ఈ విగ్రహమే. అప్పుడు ప్రభాస్ అన్న వచ్చినప్పుడు సైన్యం అంతా బాహుబలి బాహుబలి అంటారు కదా, అది ఈ లొకేషన్. ఈ పెద్ద విగ్రహాన్ని అయితే ఇక్కడ 2 parts గా పెట్టారు. భారీ ఏనుగులు సైతం లాగలేనటువంటి రథాన్ని ప్రభాస్ అన్న వచ్చి లాగుతాడు కదా, అది ఈ రథమే. నేను కూడా లాగుదామని అయితే ట్రై చేశాను, కాకపోతే రథం 1 ఇంచు కూడా కదలలేదు. మూవీలో అనుష్కనైతే ఐరన్ చైన్స్ తో అయితే బంధించి పెట్టింటారు కదా, అది ఈ లొకేషనే. ఫైనల్ గా ఇంత పెద్ద భారీ సినిమాకి కారణమైనటువంటి రాజసింహాసనంలో మనము కూర్చున్నాము. సినిమాలో అలాగే ఇక్కడ కూడా ఈ సింహాసనానికి కాంపిటీషన్ ఎక్కువే ఉంది. ఫైనల్ గా మాహిష్మతి సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేసేటువంటి ప్లేస్ అయితే ఇది. ఇదైతే నాకు బాహుబలి మూవీలో ఫేవరెట్ అని నేనైతే చెప్తాను. ఇది రానా అన్న వాడుతాడు కదా యుద్ధం సమయంలో. బాహుబలి మూవీ ఇంత పెద్ద సక్సెస్ అవడానికి కారణం ఎవరో మీరైతే కామెంట్ చేయండి. నేనైతే అనుష్క వల్లే ఇంత పెద్ద మూవీ సక్సెస్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇకపై ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ వ్లాగ్స్ 7.